అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మధ్య మేము ఒక కాంటెస్ట్ పెట్టాం. ఎవరైతే తప్పులు లేకుండా లలితా సహస్రనామాలు చదువుతారో వాళ్ళకి ఫ్రీగా పుస్తకాలు ఇవ్వాలని. అయితే ఎంతోమంది ధ్యాన శ్లోకాల నుంచి మొదలుపెట్టి ఒక 5 శ్లోకాలు. దాంట్లో మేము కేవలం ఇద్దరిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ఇద్దరు మాత్రమే పర్ఫెక్ట్‌గా చదవగలిగారు. కానీ దానికి ఎంతమంది ఎన్ని రకాల మాటలు మాట్లాడేశారంటే ఇంకా నోటికి హద్దు అదుపు లేదు. ఎలా పడితే అలా మాట్లాడారు. మరి అలాంటి వాళ్ళని అమ్మవారు ఎందుకు క్షమిస్తుందండి? వీళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ చూపించారు అమ్మవారు. దానికి సమాధానమే ఈ వీడియో అన్నమాట. ఏంటంటే అమ్మవారు మాతో అంటే ఒక 25 పుస్తకాలు ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాం. అది కూడా ఎలా అంటే జూమ్ లింక్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే పుస్తకం ఫ్రీగా కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ పంపిస్తాం. వాళ్ళు మాకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్‌కి మెసేజ్ చేయండి. అది మొత్తం జూమ్ లింక్ పంపించి, ఆ జూమ్ లింక్‌లో మీరు ప్రత్యక్షంగా నేనుంటానక్కడ. మీరు ప్రత్యక్షంగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదివి వినిపించండి. అన్నీ అక్కర్లా, ఒకే ఒక్క శ్లోకం. ధ్యాన శ్లోకాల మొదలుకొని 182.5 శ్లోకాలలో మీరు ఏదో ఒక శ్లోకాన్ని చదివి వినిపించవచ్చు. అది కూడా నేను అడుగుతాను, ఫలానా శ్లోకం చదవండి అని. మీరు చూడకుండా చదవక్కర్లేదు, చూసే చదవండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎవరైతే ఉచ్చారణ దోషాలు లేకుండా, తప్పులు లేకుండా సరిగ్గా చదువుతారో అలాంటి వాళ్ళ నుంచి ఒక 25 మందిని సెలెక్ట్ చేసి 25 పుస్తకాలు 25 మందికి ఫ్రీగా పంచబడుతుంది. ఈ జూమ్ లింక్ పంపబడుతుంది ఎవరికైతే ఈ పోటీలో పాల్గొవాలని అనుకుంటున్నారో. అంటే మొత్తం లలితా సహస్రనామ స్తోత్రాలలో నేను అడిగిన శ్లోకాన్ని చూసి చదవండి, చూడకుండా అయితే అక్కర్లేదు. అలా చదువుతాము అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ 23 తర్వాత అంటే 24, 25 తారీఖులలో ఒకరోజు మీకు 10:30 సమయానికి, దానికంటే ముందే మీకు చెప్తాను, నేను అనౌన్స్ చేస్తాను. ఆ సమయంలో మీకు జూమ్ లింక్ పంపబడుతుంది. ఆ జూమ్ లింక్‌లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా నేను ఒక్కొక్క శ్లోకాన్ని ఇస్తాను. ఆ ఒక్క శ్లోకాన్ని చూసి చదవగలిగితే చాలు. ఈ మొత్తం అంతా కూడా రికార్డ్ చేయబడుతుంది. మీ అందరికీ కూడా తెలుస్తుంది మీలో ఎంతమంది తప్పులు చదివారు, ఎంతమంది తప్పులు చదవలేదు, ఇంతమంది తప్పులు చదివేశారా, మీరు అబద్ధాలు ఆడుతున్నారు, మాకు ఫ్రీగా పుస్తకాలు ఇవ్వాల్సి వస్తుందని ఇలాంటి మాటలు చెప్తున్నారని రకరకాల మాటలు అనేశారు కదా. అనకూడని మాటలు, నాకు ఇంకా గుర్తులేవు ఆ మాటలన్నీ ఏంటో కూడా. అందుకని మీకే తెలిసిపోతుంది ఎవరు స్పష్టంగా చదివారు, ఎవరు ఉచ్చారణ దోషాలు లేకుండా చదివారు అన్న విషయం మీకే తెలిసిపోతుంది. ఇది మాకు అమ్మవారే కల్పించారన్నమాట. మీ పరిచయం చేసుకుని చక్కగా చదివినిపించండి. 25 పుస్తకాలంటే మాటలు కాదు, 1, 2 పుస్తకాలు కాదు, ఒకేసారి 25 మందిని సెలెక్ట్ చేసి 25 పుస్తకాలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. బీ రెడీ. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.